పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చేందుకు హైదరాబాద్ లో టీజీఎస్ఆర్టీసీ దశల వారీగా ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తోంది. హైదరాబాద్ రాణిగంజ్ డిపోలో 65 ఎలక్ట్రికల్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా 2 ఏళ్లలో 251 కోట్ల మహిళా ప్రయాణాలు ఉచితంగా చేశారని పొన్నం తెలిపారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. నగరంలో పొల్యూషన్ తగ్గించేందుకు దాంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఇటు టీఎస్ఆర్టీసీ ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతోపాటు ఇప్పటికే ఇటు తెలంగాణలో మహాలక్ష్మి పథకం కూడా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. సో దీని మీద మనతో పాటు మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో ఆర్టీసీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఏంటి, మరిన్ని ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడదాం. పొన్నం గారు చెప్పండి, ముందుగా మహాలక్ష్మి పథకం తెలంగాణలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. సో ఎలా ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటంటే? ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ఆర్టీసీ పక్షాన మహాలక్ష్మి కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం. పథకం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 251 కోట్ల మంది దాదాపు 8,500 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రయాణాన్ని ఉచితంగా చేయగలిగినారు. అందుకు కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి ఆర్టీసీ యావత్ సిబ్బందికి, ముఖ్యంగా డ్రైవర్, కండక్టర్లు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సౌకర్యం వినియోగించుకున్న తెలంగాణ అక్క చెల్లెలకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ 48 గంటల్లోనే ఈ కార్యక్రమం తీసుకురాగలిగినాం. ఎలక్ట్రికల్ బస్సులు, సో ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటికే 65 ఎలక్ట్రికల్ బస్సులు ఈరోజు ప్రారంభించారు. దాంతోపాటు ఇంకెన్ని బస్సులు అందుబాటులోకి రానున్నాయి? హైదరాబాద్లో ఇప్పటికే వివిధ దశల్లో ప్రారంభింపబడ్డ 380 బస్సులు నడుస్తూ ఉన్నాయి. జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చేటి ఒక 500 నడుస్తూ ఉన్నాయి. ఇది కాక ఇంకొక 150 బస్సులు రావాల్సింది. ఇవి కాక పిఎంఈ డ్రైవ్ కింద 2800 బస్సులు రింగ్ రోడ్ లోపల నడపడానికి, కాలుష్య రహిత హైదరాబాద్ ఉంచడానికి, ఢిల్లీ లాగా కాలుష్యంతో ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఉండడానికి కొరకు చర్యలు తీసుకుంటారు. ఆర్టీసీ రాబోయే విజన్లో ఈవీ బస్సులను హైదరాబాద్ గ్రామాన ఆర్టీసీ బస్సును తింపుతూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో దేశంలో నెంబర్ 1 ఉండడానికి కొరకు మా యొక్క కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. మొత్తానికైతే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు వెళ్తుందంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.